పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోందా? ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్ల నుంచి ఐఏఎస్ల వరకు ఆందోళన చెందుతున్నారా? విజిలెన్స్ ఎంక్వైరీని ఎదుర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఇక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కూడా ఎదుర్కోవాల్సిందేనా? అధికారులు ఎందుకు భయపడుతున్నారు? గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అనేక విధాల రికార్డులు నెలకొల్పింది. అతి భారీ ప్రాజెక్టు, అత్యంత ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ మంది ఇంజనీర్లు భాగస్వాములైన ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది. రికార్డు సమయంలో పూర్తయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొన్ని చోట్ల బీటలు వారి రికార్డు సృష్టించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అభినందనలు అందుకున్న అధికారులు ఇప్పుడు వరుసగా కేసులు, విచారణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైందని టాక్ నడుస్తోంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ ప్రారంభమైతే ఏం జరుగుతుందోననే అటు రిటైర్డ్ ఆఫీసర్లు, ఇటు సర్వీసులో ఉన్న అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా కోర్టు మెట్లెక్కుతున్నారు. సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్ని మార్గాలు ఉన్నాయో వెతుకుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి కోర్టు మెట్లెక్కారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగంగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఏఎస్లతో కలిపి మొత్తం 30 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ రిపోర్ట్ను కాళేశ్వరం కమిషన్ సైతం అంగీకరించింది. అంతేకాకుండా కమిషన్ సైతం అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, సి మురళీధర్ తదితర రిటైర్డ్ సర్వీసులో ఉన్న డజన్కు పైగా అధికారులను పిలిచి విచారించింది. గతంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోయినా సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోనే అధికారుల్లో భయం మొదలైంది. ఇప్పటికే ఏసీబీతో భయపడుతున్న అధికారులు ఇక సిబిఐ ఎంట్రీ అయితే సోదాలు, చర్యలు తప్పవనే ఆందోళన చెందుతున్నారు. రిటైర్డ్ సిఎస్ ఎస్కే జోషి మాదిరిగా మరికొందరు కీలక ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.